ఉన్నారా అటు ఉన్నారా అమ్మా పిల్లలు కండోలి అమ్మా అమ్మా మర్చిపోకురా అట్లనే చెల్లె అమ్మా రాయేష్ వాళ్ళ వాటి నుండి ఇటు ఇచ్చారు అటాచ్ మనతో ఉన్నారు అన్న అట్లేదు ఇటే ఉన్నారు మొదటి నుంచి అన్ని పాత అన్నీ తిరిగాయి మన ఇంతకు ముందు కంటే కూడా కథనా తయారైందా? సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జేబీఆర్ఎస్. చూద్దాం మరి తర్వాత రేపు చూద్దాం మనతోనే ఉన్నారు కంటాపరేషన్ చేసింది ఏంది ఏంది మేడం చెల్లె చిన్నమ్మా మేడం అరే వైస్ ప్రెసిడెంట్ గారిపల్లి ఒకటే ఏంటి అత్త మళ్ళీ అత్త ముందు మేడం జాయింట్ ఫ్యామిలీ మేడం కారు గుర్తుకే, కారు గుర్తుకే. సంజయ్ నాయకత్వం. ఒక 1,39,00,000 వరకు మేము ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. ఇంకొక 89 లక్షల వరకు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు మొత్తం మేము 2 కోట్లకు పైగా ఇక్కడ ఈ వార్డులో డెవలప్ చేయడం జరిగింది. రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ,
మరియు డ్రైనేజీ కానీ వీధి లైట్స్ కానీ ఇవన్నీ పోల్స్ కానీ మనం వేసుకోవడం జరిగింది. అట్లే మా సంఘ భవనానికి ముదిరాజ్ సంఘ భవనానికి 15 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా మహిళా ముదిరాజ్ సంఘానికి కూడా ఫస్ట్ 4,60,000 పెట్టారు, మళ్ళీ 3 లక్షల రూపాయలు పెట్టారు. వారి తరఫున కూడా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాది ఇక్కడ ఉన్నదంతా వెనుకబడిన ప్రాంతం. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి చూస్తూనే ఉన్నాం మేము. సీసీ రోడ్లు కూడా చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఇక్కడ వరకు ఏనాడు కూడా ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇంత డెవలప్ కూడా జరగలేదు గతంలో కానీ ఎప్పుడు కూడా కానీ మొదటిసారి మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఇంత సుందరికంగా చేసుకున్నామంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. మీ వెంటే అంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ సంజయ్ అన్న వెంట ఉండి మరి ఒకసారి భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని సవినయంగా కోరుకుంటున్నాం. 29వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నా వెంటున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు మా వెంట ఉన్నారు. అసలు ఎంత బాగుందంటే స్పందన. ఇళ్ళకి వెళ్తే ఎవరు లేరు, అమ్మ మేము ఏంటి ఉన్నామంటుంటారు. అందుకని నేను చెప్పదలిచేది ఒకటే, కేసీఆర్కి ఒక విజన్ ఉంది, సంజయ్ అన్న కష్టపడే గుణం ఉంది అని నేను ఇదివరకు కూడా చెప్తాను. అది ఒకటి గుర్తుపెట్టుకొని మనం పని చేసే వాళ్ళని తప్పకుండా గెలిపించుకొని ఇంకా అభివృద్ధిలో ముందు ఉందామని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కోసం నేను ఈ వార్డుకు రావడం జరిగింది. అందరు తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి సంజయ్ అన్నను గెలిపించాలని కోరుతున్నాను.